హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరుకట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి. అందులోని 51వ కథ రాక్షసుడి కోరిక ఇప్పుడు చెప్పుకుందామండి. ఇక కథలోకి వెళ్దామా మరి. ఒకానొక దుర్గమారణ్యంలో భయానకుడనే రాక్షసుడు ఉండేవాడు. వాడు కొంతకాలం మనుషుల్ని హింసించి వినోదించాడు. కానీ ఎందుకో క్రమంగా వాడికి అలాంటి జీవితం అంటే విరక్తి కలిగింది. ఆకలి వేసినప్పుడు దొరికిన జంతువును చంపి తింటూ మిగతా సమయాల్లో దిగులుగా కాలం గడపసాగాడు. ఒక రోజున ఆ అరణ్యంలోకి ఓ జ్ఞాని ప్రవేశించాడు. ఆయన అడవిలో అడుగుపెట్టిన కాసేపటికే భయానకుడు ఎదురయ్యాడు. జ్ఞానిని చూసి చేత్తో పట్టుకుని, చాలా కాలం తర్వాత ఈరోజు మళ్ళీ నరమాంసం తినాలనిపిస్తోంది అన్నాడు ఉత్సాహంగా. జ్ఞాని వాడితో, జనాలకు దూరంగా ఉంటూ మోక్ష సాధన చేయాలని ఈ అడవికి వచ్చాను. ఇక్కడ ఒక ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేయాలనుకున్నాను. చివరకు నీ చేతుల్లో నాకు మోక్షం లభిస్తున్నది అన్నాడు. భయానకుడు జ్ఞానిని తేరిపారా చూశాడు. ఆయన ముఖంలో తేజస్సు కనిపించింది. ఆ తేజస్సుకి ఆశ్చర్యపడ్డాడు. అయ్యా, తమరెవరో సిద్ధపురుషుడి వలె ఉన్నారు. మీకు నేను మోక్షం ఇవ్వడమేమిటి? నాకే మీరు మోక్ష మార్గం ఉపదేశించాలి అన్నాడు ఆయనతో. నువ్వు రాక్షసుడివి, నీకు కూడా మోక్షం మీద మోజుందంటే నమ్మలేను అన్నాడు జ్ఞాని ఆశ్చర్యంగా. ఇంతకాలం క్రూరంగా జీవించాను. జంతువుల్ని హింసిస్తూ ఆనందం పొందాను. రాక్షసుణ్ణి కాబట్టి నాకది అసహజం కాదు. కానీ ఎందువల్లనో నా జీవితం నాకు నచ్చలేదు. రోజులో చాలాసేపు అసంతృప్తితో దిగులుగా ఉంటున్నాను. నా దిగులు పోవడానికి ఏమైనా ఉపాయం చెప్పగలరా అని అడిగాడు భయానకుడు వినయంగా. జ్ఞాని కాసేపు ఆలోచించి, రాక్షసుడివి కాబట్టి కోరిన రూపం ధరించే కామ విద్య నీకు తెలిసే ఉండాలి. కొంతకాలం మానవ రూపంలోకి వెళ్ళి మనుషుల మధ్య జీవించి వెనక్కిరా. ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ హాని చేయకూడదు సుమా అన్నాడు. రాక్షసుడు సరేనన్నాడు. వాడు తానే స్వయంగా అక్కడ కొంతమేర భూమిని శుభ్రం చేసి జ్ఞాని కోసం ఆశ్రమ నిర్మాణం చేసి, మీరిక్కడ సుఖంగా తపస్సు చేసుకోండి, నేను వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయాడు. జ్ఞాని తన అదృష్టానికి సంతోషించి ఆ ఆశ్రమంలో తపస్సు చేసుకోసాగాడు. అయితే ఆయన తపస్సు ప్రారంభించిన కొన్నాళ్లకే రాక్షసుడు వెనక్కి వచ్చేశాడు. జ్ఞాని ఆశ్చర్యపడి, ఏం భయానక, మనుషులు నచ్చలేదా? త్వరగా వెనక్కి వచ్చేశావు అని అడిగాడు. భయానకుడు తల అడ్డంగా ఊపి, మనుషులు నచ్చకేం స్వామి, అన్ని జన్మల్లోకి ఉత్కృష్టమైనది మానవ జన్మ. వారిలో ప్రేమ, మమకారం, ఉపకార బుద్ధి, క్షమాగుణం బాగా ఉన్నాయి. వారిలో చెడ్డవారు లేకపోలేదు, కానీ వారి సంఖ్య తక్కువ. మనుషుల్లో మంచివారు కొన్ని నియమాలకు కట్టుబడి ఉంటారు. మనుషుల్లో చెడ్డవారు ఆ నియమాలు ఉల్లంఘించినా ఆ పని తెలివిగా చేస్తారు అన్నాడు. మనుషుల గురించి బాగానే తెలుసుకున్నావు అని భయానకుని మెచ్చుకుని, మనుషులు నీకు నచ్చారు కదా, మరి వారి మధ్య మరికొంతకాలం ఉండకుండా అప్పుడే ఎందుకు వెనక్కి వచ్చేశావు అని అడిగాడు జ్ఞాని. అందుకు కారణం నా రాక్షస జన్మే అని నిట్టూర్చి, మానవ రూపంలో ఉన్న నా రాక్షస ప్రవృత్తి నన్ను హింసాకాండకు ప్రోత్సహిస్తున్నది. మనుషుల్ని హింసించాలని, వారిని చంపి తినాలని తరచుగా అనిపిస్తోంది. నాలో ఆ కోరిక పుట్టకుండా మనుషుల మధ్య జీవించే ఉపాయం ఏదైనా మీరే చెబుతారని మళ్ళీ ఇక్కడికొచ్చాను అన్నాడు భయానకుడు. జ్ఞాని కనులు మూసుకుని ఏకాగ్ర చిత్తంతో కాసేపు ఆలోచించాడు. కాసేపటికి కనులు విప్పి, రాక్షసుడవైన నీలో ఇలాంటి కోరిక పుట్టడం మెచ్చుకోదగ్గ విషయం. నువ్వు మనుషుల మధ్య మనిషిలా జీవించడానికి ఒక ఉపాయం ఉంది. అదేమిటంటే ఉత్తమోత్తముడైన మానవుణ్ణి ఎన్నుకుని భుజించడం. అప్పుడు నీకు ఆ మనిషి లక్షణాలన్నీ వంటపడతాయి. నువ్వు ఉత్తమోత్తముడివి అవుతావు. కానీ పొరపాటున నీ ఒక దుర్మార్గుణ్ణి ఉత్తముడనుకుని భుజిస్తే గనక నీలో రాక్షస ప్రవృత్తి మరింతగా విజృంభిస్తుంది. నీ కోరిక ఎన్నటికీ నెరవేరదు అన్నాడు. భయానకుడు జ్ఞానికి నమస్కరించి, నా వల్ల పొరపాటు జరగకుండా మనుషుల్లో ఉత్తమోత్తముడెవరో తెలుసుకునే ఉపాయం మీరే చెప్పాలి అన్నాడు. జ్ఞాని మళ్ళీ కాసేపు ఆలోచించి, ఈ విషయంలో కూడా నీకు సాయపడగలిగింది మానవులే. మానవుల్లో గొప్ప విశేషం ఉంది. వాళ్ళెప్పుడూ ఉత్తముల్ని కాపాడాలనుకుంటారు. కాబట్టి
నువ్వు ఇక్కడికి సమీపంలో ఉన్న స్రవంతి నగరానికి వెళ్ళు. ఆ దేశపు రాజు దూరసేనుడు. దేశ పౌరులందరికీ సేవ చేసే అవకాశం రాజుకి ఒక్కడికే ఉంటుంది. కాబట్టి ఆయనే అక్కడి ప్రజలందరిలోకి ఉత్తముడై ఉంటాడు. నీవు స్రవంతి నగరంలో ఒక్కొక్క పౌరుడినే కలుసుకుని నీ కథ చెప్పు. కథ విన్నాక వాళ్లకు నువ్వు రాజును తినదలుచుకున్నట్లు చెప్పు. నీ కోరిక తీరవచ్చు అన్నాడు. భయానకుడు వెంటనే స్రవంతి నగరానికి వెళ్ళాడు. మానవ రూపం ధరించి ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఒక వృద్ధుడు, ఆయన కొడుకు, కోడలు ఉంటున్నారు. వారంతా అతన్ని అభిమానంగా పలకరించి ఆత్మీయంగా ఆదరించారు. భయానకుడు వారితో, మనిషిలా కనపడుతున్నాను కానీ నేనొక రాక్షసుణ్ణి. నా పేరు భయానకుడు. నేను మంచి పనులు చేయాలంటే ఒక మంచి మనిషిని భుజించాలి. చెడ్డ మనిషిని భుజిస్తే మరింత చెడ్డవాడినై ప్రజాకంటకుడినైపోతాను. మీ రాజు చాలా మంచివాడని తెలిసి ఆయన్ని తినడానికి ఇక్కడికొచ్చాను. కానీ నా వల్ల పొరపాటు జరగకూడదని మీ దగ్గరకొచ్చాను. మీ రాజు నిజంగా మంచివాడు అవునో కాదో మీరే చెప్పాలి అన్నాడు. వృద్ధుడి మాటలకు కంగారుపడి, అయ్యా, మా రాజు జోలి నీకెందుకు? నేను వృద్ధుడినైపోయాను. మృత్యువు ఏ రూపంలో వచ్చి నన్ను పిలుస్తుందా అని ఎదురు చూస్తున్నాను. తెలిసి నేను నా జీవితంలో ఒక్క తప్పు కూడా చేయలేదు. నన్ను తిను, నీ అభిమతం సిద్ధిస్తుంది అన్నాడు. వృద్ధుడి త్యాగబుద్ధికి రాక్షసుడు ఆశ్చర్యపడ్డాడు. రాజంటే అతడికి మనసులో గౌరవభావం కలిగింది. పైకి మాత్రం నవ్వి, చివరిసారిగా నరమాంస భక్షణ చేసేటప్పుడు వృద్ధుడిపైన నిన్నెలా తింటాను? కండపట్టిన మనిషిని తింటేనే నాకు తృప్తి. అందుకే మీ రాజును తినాలనుకుంటున్నాను అన్నాడు భయానకుడు. అప్పుడు వృద్ధుడి కొడుకు రుద్రుడు, అయితే నన్ను తిను, కానీ మా రాజును తినకు. రాజులకెన్నో సమస్యలుంటాయి. అందువల్ల నిత్యం మృష్టాన్న భోజనం చేసినప్పటికీ వారు కృషించి ఉంటారు. నన్ను చూడు, నాకే సమస్యలు లేవు. అందుకే బాగా కొవ్వు పట్టి ఉన్నాను. నాకు తెలిసి నేను కూడా ఇంతవరకు ఏ తప్పు చేయలేదు అన్నాడు. భయానకుడు ఇంకా ఏదో అనేలోగా వృద్ధుడి కోడలు సుభద్ర ముందుకొచ్చి, అయ్యా, స్త్రీకి వైధవ్యాన్ని మించిన శిక్ష లేదు. నా భర్తను భుజిస్తే నీకు నా ఉసురు తగిలి నీ కోరిక సిద్ధించదు. నేను కూడా తెలిసి ఏ తప్పు చేయలేదు. మనస్ఫూర్తిగా నీకు ఆహారంగా మారిపోతాను. నన్ను తిని వెళ్ళిపో అంది. నేను ఈ దేశపు రాజుని తినాలని వచ్చాను. మీ మాటల్ని బట్టి ఆయన చాలా ఉత్తముడని తెలుస్తోంది. మిమ్మల్ని ఎందుకు, నేను ఆయన్నే తింటాను అన్నాడు భయానకుడు. దయచేసి ఆయన్ని మాత్రం తినవద్దు అన్నారు వాళ్ళు ముగ్గురు ఏకకంఠంతో. భయానకుడు ఆ ఇల్లు వదిలి మరికొన్ని ఇళ్లకు వెళ్ళాడు. ఎవరింటికి వెళ్ళినా రాజును తినవద్దనే కోరుతున్నారు. దూరసేనుణ్ణి మించిన ఉత్తమోత్తమ మానవుడు ఉండడని రాక్షసుడికి అర్థమైంది. అప్పుడు భయానకుడు నేరుగా రాజాంతపురానికి వెళ్ళి రాజైన దూరసేనుణ్ణి కలుసుకున్నాడు. దూరసేనుడు వాణ్ణి చూసి ఆశ్చర్యపడి, ఎవరు నువ్వు? నా అనుమతి లేనిదే చీమలు కూడా దూరలేని అంతఃపురమిది. ఇక్కడికి సురక్షితంగా ఎలా వచ్చావు అని అడిగాడు. భయానకుడు రాజుకి తన కథ చెప్పి, మహారాజా, నీకోసం తమ ప్రాణాలు అర్పించడానికి కూడా నీ పౌరులు సిద్ధంగా ఉన్నారు. నీవు ధన్యుడివి. నీ వంటి ఉత్తమోత్తమ మానవుడు, అదృష్టవంతుడు ఈ ప్రపంచంలోనే ఉండడు అన్నాడు. తన ఎదుట ఉన్నది ఓ భయానక రాక్షసుడని తెలియగానే దూరసేనుడికి భయంతో ఒళ్లంతా చెమటలు పట్టాయి. నా ప్రజలు నన్ను ప్రేమించడం లేదు. నేను ఉత్తమున్నని నిన్ను నమ్మించడం కోసం వాళ్ళు నీకలా చెప్పారు. నేను నీ చేతుల్లో చావాలని వాళ్ళ అసలు ఉద్దేశం అన్నాడు దూరసేనుడు కంగారుగా. నీ ప్రజలు నిన్ను ప్రేమించడం లేదని ఎందుకు అనుకుంటున్నావు అన్నాడు భయానకుడు ఆశ్చర్యంగా. నేను అధిక పన్నులతో వారిని పీడిస్తున్నాను. యువతుల్ని చెరపట్టి అంతఃపురానికి రప్పిస్తున్నాను. వినోదాల పేరుతో ప్రజలను క్రూర హింసలకు గురి చేసి ఆనందిస్తున్నాను. నేను ఉత్తమోత్తమ మానవుణ్ణి ఎలా అవుతాను? నా ప్రజలు నన్ను ప్రేమిస్తున్నారంటే ఎలా నమ్ముతాను అన్నాడు దూరసేనుడు. భయానకుడు ఆలోచనలో పడ్డాడు. రాజు మాటలు నిజమైతే తాను ఆయనను తినకూడదు. రాజు మాటలు అబద్ధమైతే తన ప్రాణాలు రక్షించుకునేందుకు తనను తాను కించపరుచుకుని అబద్ధాలు చెప్పేవాడు ఎలా ఉత్తమోత్తముడు అవుతాడు? ఎలా ఆలోచించినా తాను తినడానికి ఆ రాజు అర్హుడు కాదనే అనిపించింది. రాక్షసుడు అలా ఆలోచిస్తుండగానే పట్టప్రాణి అక్కడికి వచ్చింది. భయానకుడు ఆమెను చూసి, ఓ మహారాణి, నీ భర్త గురించి నీకంటే వేరెవ్వరికీ ఎక్కువ తెలియదు. ఆయన తాను దుర్మార్గుణ్ణంటున్నాడు. అది నిజమేనా అని అడిగాడు.
ఆమె నోరు విప్పేలోగా దూరసేనుడు కంగారుగా పట్టపురానికి భయానకుడి కథ చెప్పి, రాణి, నా గురించి నీ మనసులో ఏముంటే అది నిర్భయంగా చెప్పేసేయ్, నేను ఏమనుకోను. నువ్వు నిజం చెబితే నా ప్రాణాలు రక్షించిన దానివి అవుతావు అన్నాడు. రాణి కాసేపు ఆలోచించి, రాక్షస మహాశయ, నా భర్త దూరసేనుడు మహాపాపి, ప్రజాకంటకుడు. వైధవ్య బాధనైనా సహించి ఆయన చావాలని కోరుకుంటున్నాను నేను. ఆయన మరణిస్తే స్రవంతి నగరం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. అయినా నువ్వు మాత్రం ఆయన్ని తినొద్దు. ఆ దుర్మార్గుణ్ణి తింటే నువ్వు మరింత ప్రజాకంటకుడిగా మారిపోతావు. కాబట్టి తెలిసి ఏ తప్పు చేయని నన్ను తిని నీ కోరిక తీర్చుకో అంది. అంతే. భయానకుడు పెడబొబ్బ పెట్టి దూరసేనుడి మీదకు దూకాడు. ఒక్క దెబ్బతో రాజు గుండెలు చీల్చి చంపాడు. ఆ శరీరాన్ని నోట్లో వేసుకుని కరకరమని నమిలి మింగేశాడు. రాక్షస రూపంతోనే ఒక్క పరుగున జ్ఞాని ఉన్న ఆశ్రమం చేరుకున్నాడు. ఏడుస్తూ ఆయనకు తాను చేసిన పని చెప్పాడు. నేను చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి, అలా ఎందుకు చేశావు అన్నాడు జ్ఞాని మందలిస్తున్నట్లు. భయానకుడు గొంతు సవరించుకుని, స్రవంతి నగర పౌరులందరూ ఉత్తములు. నేను దుర్మార్గుణ్ణి తింటే నా కారణంగా మానవాళికి హాని జరుగుతుందని తెలిసి ప్రతి ఒక్కరూ తామే తమ ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. రాణి చెప్పే వరకు వారి త్యాగంలోని అంతరార్థం నాకు బోధపడలేదు. రాజు గురించిన అసలు నిజం ఒక్కరు కూడా చెప్పలేదంటే ప్రజల్లో ఆయనంటే ఎంత భయమున్నదో కూడా తెలుస్తుంది. మహారాణి కూడా తాను సంతోషంగా వైధవ్యాన్ని భరిస్తానన్నది. అంతమంది మంచివాళ్ల మధ్య ఒక దుష్టుడు రాజుగా ఉండడం నాకు నచ్చలేదు. ఆ దుష్టుడి పాలనలో నేను మాత్రం మంచి మనిషిగా ఎలా బ్రతకగలను? నా కోరిక తీరకపోయినా సరే ఆ ప్రజలకు దూరసేనుడి బాధ తొలగించాలన్న ఆవేశం నాకు కలిగింది. ఇప్పుడు నాలో రాక్షస ప్రవృత్తి విజృంభిస్తే నేనేం చేయాలి స్వామి అన్నాడు దీనంగా. జ్ఞాని నవ్వి, స్రవంతి నగరవాసులకు దూరసేనుడి బాధ తొలగించాలని నిన్నక్కడికి పంపాను. నీవా ప్రజలకు మహోపకారం చేశావు. వారి దీవెనలు నిన్ను కాపాడుతాయి. నీ కోరికను కూడా త్యాగం చేసి స్రవంతి ప్రజలకు మేలు చేశావు. ఆ పుణ్యం నీలో ఉంటుంది. అదీ కాక ప్రాణభయంతోనైతేనేం చనిపోయే ముందు దూరసేనుడు తన తప్పు తెలుసుకుని నిస్సంకోచంగా నీ ముందు తన తప్పు ఒప్పుకున్నాడు. అందువల్ల ఆయన ఉత్తమోత్తముడయ్యాడు. ఆయన శరీరం నీలో జీర్ణం కాగానే నీవు మంచి మనిషిగా మారిపోతావు. అప్పుడు నేను నీతో కలిసి స్రవంతి నగరానికి వస్తాను. దూరసేనుడి రాజ్యంలో ఉండలేకనే మోక్షగామినై నేను అడవికి వచ్చాను. ఇప్పుడు నీ ధర్మమా అని నాకు ఆ నగరం వాసయోగ్యమవుతుంది అన్నాడు. జ్ఞాని చెప్పినట్లే కాసేపటికి రాక్షసుడు మనిషిగా మారిపోయాడు. రాక్షసుడు జ్ఞానితో కలిసి స్రవంతి నగరానికి వెళ్లి దూరసేనుడి పట్టపురాణి పాలనలో సుఖంగా జీవించారు. వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే, ఈ కథ వల్ల నాలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. చేసిన తప్పు ఎంత ఘోరమైనదైనా అది తెలుసుకుని పశ్చాత్తాపపడితే మనిషి ఉత్తముడు కాగలడని అర్థమైంది. నా తప్పు నేను తెలుసుకున్నాను. నేనిక కొత్త జీవితం ప్రారంభించవచ్చు అనుకున్నది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకు కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.